నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రొఫెసర్ కోదండం గారు, ఆయనకి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అంటే ఎంట్రీ ఉందా? ఈ వార్త మనకు వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం ఉంది సార్? ప్రొఫెసర్ కోదండరామ్ గారి పేరు ఇప్పుడే కాదండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక వారం రోజులకి ఆయన పేరు వినపడింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే కీలకంగా పనిచేశారో, ఎవరెవరైతే వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా త్యాగం చేసి ఉద్యమం కోసం పాటుపడి తెలంగాణ సాధించుకునే దిశగా ప్రయాణం చేశారో వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని గతంలో చాలాసార్లు చెప్పారు. అంటే ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటే, నేను మొదటి నుంచి నా మీద ఉండే ఎలిగేషన్ ఏంటంటే నేను ఉద్యమంలో అంతగా పార్టిసిపేట్ చేయలేదు, నేను సరిగ్గా చేయలేదని చెప్పి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు నా మీద దుమ్మెత్తిపోశారు. సరే, నేను చేశానో లేదో విషయం పక్కన పెట్టండి, బట్ ఎవరెవరైతే ఉద్యమంలో చేశారో వాళ్ళందరికీ ఎంతవరకు మీకు ఛాన్స్ ఇచ్చారు? మీ క్యాబినెట్లో కానీ మీ ఎమ్మెల్యేల్లో ఉద్యమంలో బాగా అగ్రెసివ్గా చేసిన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు చెప్పండి అని ఈయన క్వశ్చన్ చేయడం చాలా అయింది. దానికి అనుగుణంగానే ఈయన కూడా ఎవరెవరైతే ఉద్యమంలో కీలకంగా ఉన్నారో, ఎవరెవరినైతే గత ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదో వాళ్ళకి మంచి స్థానం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అయినట్టు కూడా చాలా వార్తలు చూసాం. అయితే ఇప్పుడు దానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మంచి క్యాబినెట్లో ఒక మంచి శాఖలో రాబోతున్నారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎట్లాగూ పోటీ చేయలేదు కాబట్టి ఎమ్మెల్సీగా చేసైనా ఆయన్ని మంత్రి చేయాలని ఒక ఆలోచన. సో దానికి సంబంధించి మనకి గత నెల రోజులుగా వార్తలు వినిపించినప్పుడు అది నిన్నటికి కన్ఫర్మ్ అయింది. ఎట్లా అంటే గవర్నర్ తమిళిసై గారు రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం, ఆ సందర్భంగా మాట్లాడడం, ఆవిడ కూడా ఆ గవర్నర్ కోటాలో ఉండే ఎమ్మెల్సీకి ఎవరైతే ఎదురు స్థానాలు రెండు ఎమ్మెల్సీలకి ఇవ్వడం జరిగిందో ఆ ఎమ్మెల్సీలో ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి కన్ఫర్మ్ అయినట్టుగా కూడా నిన్న నైట్కెల్లా కన్ఫర్మ్ అయిపోయింది, నిన్న ఈవినింగ్ కల్లా. సో రేవంత్ రెడ్డి గారు సిఫార్సు చేయడం వల్ల గవర్నర్ తమిళిసై గారు కూడా నో చెప్పకుండా ఆయనకి ఓకే చెప్పడం, ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఇప్పుడు ఎమ్మెల్సీగా చేశారు కాబట్టి ఏదైనా ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్యే ఏదో ఒక అర్హత ఉండాలి, మంత్రిగా ఉండాలంటే. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా చేశారు, మరి క్యాబినెట్లోకి తీసుకురావడం ఎలా, ఎటువంటిది ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అయితే చాలామంది గతంలో ఏమైనా ఆలోచించారంటే విద్యాశాఖ కానీ అట్లా అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ జాబ్స్కి రిలేటెడ్గా ఏదైనా ఉండేదైతే బాగుంటుంది అనే ఉద్దేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారికి సిఫారసు చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, ఆయన క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ గారిని కలవడం, మా ప్రభుత్వం వచ్చాక మీరు ఖచ్చితంగా మీరు మాకు సేవలు అందించాలని రిక్వెస్ట్ చేస్తే కోదండరామ్ గారు సెకండ్ థాట్ లేకుండా ఒప్పుకున్నారన్నట్టు కూడా గతంలో వార్తలు మనం చూసాం. సో ఎప్పుడైతే ఎమ్మెల్సీగా అన్నారో కోదండరామ్ గారు కూడా నో చెప్పలేదు. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా అయిపోతున్నారు. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మ్యాక్సిమం విద్యాశాఖ కేటాయిస్తారని అంటున్నారు. ఎందుకంటే మెయిన్ ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వ శాఖలో పనిచేసే వాళ్ళకి అందరికి కూడా రిలేటెడ్గా ఉండేది విద్యాశాఖకు సంబంధించి. అయితే ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు వాళ్ళు ఎలా ఎలా చదువు డెవలప్ అవ్వాలి అంటే ఐదర్ ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ సెక్టార్ వైపు వెళ్ళాలన్నా కూడా మెయిన్ బేసు ఎడ్యుకేషనే కాబట్టి ఎడ్యుకేషన్ సెక్టార్ దిశగా వెళ్తే అతని సేవలు మనకి సరిగ్గా యూటిలైజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ అతను పైగా ఒక ప్రొఫెసర్, ప్రొఫెసర్ కోదండరామ్ అని అంటాం కదా, ప్రొఫెసర్ గారు కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ ఎట్లా ఉంటుంది, తెలంగాణలో ఎటువంటి సిస్టమ్స్ అవి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంలో ఆయనకి ఆ పదవి కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే వీళ్ళు విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడినా కూడా కోదండరామ్ గారికి ఇప్పుడు ఈ స్థానం ఇవ్వడం అనేది నిజంగా తెలంగాణ సమాజం మాత్రం చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉన్నారు, జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉండేవారు. ప్రతిదీ కూడా ఎన్ని జాయింట్ యాక్షన్ కమిటీలు ఉన్నా కూడా ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారిది ఫైనల్ అన్నట్టుగా ఆయన అన్ని సంఘాలకు కూడా అన్ని జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా చైర్మన్గా ఉన్న వ్యక్తిని గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్, ఒకసారి టీఆర్ఎస్గా ఒకసారి బీఆర్ఎస్గా అవతరించినా కూడా అతనికి ఏం స్థానం కల్పించలేదు, అతని వాయిస్ కూడా ఎక్కడ వినపడలేదు. మరి ఎందుకు ప్రభుత్వం నొక్కేసిందా, ఆయనే సైడ్ అయిపోయారా, ఆయనే సైలెంట్ అయిపోయారా కూడా తెలియదు. ఎందుకంటే ఆయన కూడా చాలా మంచి ప్రిన్సిపల్స్ ఉన్న పర్సన్ కోదండరామ్ గారు. వాస్తవానికి అతని పూర్తి పేరు కోదండరామ్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ అట్లాంటివి పేరు చివరి నాకు అటువంటి తోకలు అవే వద్దు అనుకుంటేనే సభాముఖంగా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను నా పేరుని
ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రస్తావించినప్పుడు రెడ్డి అనితో తగిలించొద్దు, ఓన్లీ ప్రొఫెసర్ కోదండరామ్ గానే పెట్టండి అని కూడా చెప్పారు. సో అందుకే ఆయన ప్రొఫెసర్ కోదండరామ్ అంటేనే హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే కులమత భేదాలు పట్టించుకోని వ్యక్తి అనమాట. సో అంత మంచి వ్యక్తికి మంచి స్థానం కల్పించడం అనేది మంచి విషయం కదా. సో రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే తెలంగాణలో బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరినైతే సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వలేదో, ఎవరెవరికైతే మొండి చేయి చూపించిందో, ఎవరెవరినైతే ఒక విధంగా అణచివేసింది అనుకోవచ్చు, లేదంటే పట్టించుకోలేదు అనుకోవచ్చు. అలా ఎవరినెవరైతే పట్టించుకోలేదో వాళ్ళని పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు గుర్తు తెచ్చుకొని మరీ వాళ్ళు తీసుకొస్తున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో ఆవిడెవరు డిఎస్పీ నళిని గారు కూడా ఇలాగే లాఠీచార్జ్ చేయాల్సి వస్తే, ఏ తెలంగాణ కోసం అయితే పాటుపడుతున్నానో ఆ తెలంగాణ కోసం పాటుపడే వ్యక్తి మీద నేను లాఠీచార్జ్ చేయలేను, అవసరం అనుకుంటే నా జాబ్ రిజైన్ చేస్తా అని చెప్పి అప్పుడే ఆవిడ రిజైన్ చేశారు. ఈయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన 2 రోజులకే ఆవిడ గురించి వాకప్ చేసి ఆవిడ తెలంగాణ కోసం ఇట్లా తన ఉద్యోగానికి తృణప్రాయంగా వదిలేసింది. అటువంటి ఆవిడ మళ్ళీ పిలిపించి అవసరమైతే పోలీస్ హైర్ అఫీషియల్స్తో డీజీపీతో కూడా మాట్లాడి ఆవిడని ఏదో ఒక శాఖలో అడ్జస్ట్ చేయండి, లేదంటే ఆఫీస్ సైడ్ అయినా ఆమెకు ఒక సీటు వేసి ఇవ్వండి అన్నట్టుగా ఆర్డర్స్ కూడా జారీ చేశారంట. దానిపై పోలీసులు సార్ ఆవిడ ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ 10 years బ్రేక్ వచ్చింది జాబు రిజైన్ చేసిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఆవిడకి సర్వీస్ ఇవన్నీ చేయడం అంటే సర్వీస్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అన్నా కూడా రేవంత్ రెడ్డి గారు అవేం పట్టించుకోలేదు. నాకు అవేం కాదు, మీరు ఏదో ఒక శాఖలో ఆవిడకి అడ్జస్ట్ చేయాలని. అంటే నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతవరకు ఆయన ఉన్నాడు, ఉద్యమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాడనే విషయం పక్కన పెడితే, ఇట్లా గుర్తు పెట్టుకొని ఒక నళిని గారు లాంటి వాళ్ళకి కానీ, ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళకి కానీ పిలిచి మరీ అవకాశం ఇచ్చి సముచిత స్థానం కల్పించడం అనేది ఇది కదా అసలు తెలంగాణ. అది కూడా 10 సంవత్సరాల తర్వాత. ఎగ్జాక్ట్లీ ఎంతమందికి ఉంటుంది ఆ గుర్తు? ఒకవేళ ఉన్నా కూడా పదవి వచ్చిన తర్వాత ఒక్కసారి అన్ని మర్చిపోతారు కదా. బట్ ఈయన అలా కాకుండా అందరికీ గుర్తు పెట్టుకొని కోదండరామ్ గారు మనకు అవసరం, లేదంటే ఇక్కడ నళిని గారు అవసరం, ఎవరెవరైతే చాలా మంది ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పర్సనల్ లైఫ్ వదిలేశారు. కొంతమంది ప్రాణత్యాగాలు చేశారు, చనిపోయారు, వాళ్ళ పేరెంట్స్కి కూడా, లేదా ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళకు ఒక 1 ఎకరం స్థలం ఇవి ఇల్లు కట్టుకోవడం చెప్పడం, లేదంటే ఒక 5 lakhs ఇవ్వడం, వాళ్ళకి ఇల్లు స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి. ఇట్లా అన్ని మళ్ళీ ఉద్యమకారుల లిస్ట్ అంతా తీపిస్తున్నారండి. సో అలాగా అంత అగ్రెసివ్గా వెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి కోదండరామ్ గారు లాంటి వ్యక్తి క్యాబినెట్లో చేరారనుకోండి, ఇంకాస్త అసలు తెలంగాణ వచ్చిన ధ్యేయం ఏదైతే ఉందో అది సాకారం అయినట్టేగా. సో అందుకు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని తీసుకొచ్చి అటువంటి సీనియర్స్తో ప్రొఫెసర్ గారి యొక్క గైడ్ లైన్స్, ఆయన సలహాలు సూచనలు తీసుకొని పరిపాలన ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అంత చాకచక్యం వ్యవహరిస్తున్నారు. దట్ క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది కూడా 10 సంవత్సరాల తర్వాత. ఎగ్జాక్ట్లీ ఎంతమందికి ఉంటుంది ఆ గుర్తు? ఒకవేళ ఉన్నా కూడా పదవి వచ్చిన తర్వాత ఒక్కసారి అన్ని మర్చిపోతారు కదా. బట్ ఈయన అలా కాకుండా అందరికీ గుర్తు పెట్టుకొని కోదండరామ్ గారు మనకు అవసరం, లేదంటే ఇక్కడ నళిని గారు అవసరం, ఎవరెవరైతే చాలా మంది ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పర్సనల్ లైఫ్ వదిలేశారు. కొంతమంది ప్రాణత్యాగాలు చేశారు, చనిపోయారు, వాళ్ళ పేరెంట్స్కి కూడా, లేదా ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళకు ఒక 1 ఎకరం స్థలం ఇవి ఇల్లు కట్టుకోవడం చెప్పడం, లేదంటే ఒక 5 lakhs ఇవ్వడం, వాళ్ళకి ఇల్లు స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి. ఇట్లా అన్ని మళ్ళీ ఉద్యమకారుల లిస్ట్ అంతా తీపిస్తున్నారండి. సో అలాగా అంత అగ్రెసివ్గా వెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి కోదండరామ్ గారు లాంటి వ్యక్తి క్యాబినెట్లో చేరారనుకోండి, ఇంకాస్త అసలు తెలంగాణ వచ్చిన ధ్యేయం ఏదైతే ఉందో అది సాకారం అయినట్టేగా. సో అందుకు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని తీసుకొచ్చి అటువంటి సీనియర్స్తో ప్రొఫెసర్ గారి యొక్క గైడ్ లైన్స్, ఆయన సలహాలు సూచనలు తీసుకొని పరిపాలన ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అంత చాకచక్యం వ్యవహరిస్తున్నారు. దట్ క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.